మనం ప్రార్థన చేసినా మరి మనము ఫోకస్ చేసేదంతా ఉజ్జీవం మీద ఉండాలని అలాగూ ప్రభు మనల్ని నడిపిస్తున్నాడు. ఉజ్జీవము అనే పదానికి అర్థం ఏంటి? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రివైవల్? ఉజ్జీవము అని మనం మాటి మాటికి వింటాం. దేవ మమ్మను ఉజ్జీవింపజేయాలి అంటే ఉజ్జీవం అంటే ఏంటో కాదు, అది మరల బ్రతకడం అంటే రివైవింగ్, రిన్యూవల్, మరి రీజనరేషన్ అంటే ఇంగ్లీష్లో అయితే చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. వాక్యంలో మనం చూసినప్పుడు పాపముల చేత చచ్చిన వారు యేసు ప్రభువును రక్షకునిగా అంగీకరించిన తర్వాత వారు రివైవ్ అవుతున్నారు. పౌలు భక్తుడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయం 1వ వచనంలో చూసినప్పుడు అపరాధముల చేత పాపముల చేత చచ్చిన మనల్ని క్రీస్తు తనతో కూడా బ్రతికించినాడు, అది రివైవల్. అలాగూ మరి ఈ లోకంలో చూసినప్పుడు పాపం నిండిపోయింది, మనుషులు పాపంలోనే నశిస్తున్నారు. అది దేవుని చిత్తం కాదు కదా, ఒక్కడు కూడా నశించడం దేవుని చిత్తం కాదు. అందరూ మారుమనసు పొందాలనేది దేవుని చిత్తం, అందరూ రక్షణ పొందాలి. దేవుడు ఏర్పాటు చేసిన నిత్య జీవంలోకి వారు నడిపింపబడాలి, నిత్య రాజ్యాన్ని స్వతంత్రించుకోవాలి. ఇది తాత్కాలికమైన జీవితం. ఇవన్నీ మనం ఎన్నోసార్లు విన్నాం. కానీ మనుషులు తమ పాపములను వదిలిపెట్టడానికి ఇష్టపడాలి. దే హావ్ టు లీవ్ దేర్ సిన్. చూడండి, ఉజ్జీవం ఎలాగొస్తుంది? ఉజ్జీవం అంటేనే మారడం, అంటే క్రొత్త జీవితం, తిరిగి బ్రతకడం. మరి ఏ విధంగా అది సాధ్యమవుతుంది అని ఆలోచించినప్పుడు కొన్ని విధానాలు ప్రార్థనలో దేవుడు నాకు తెలియజేసినాడు. అంటే ఒక 10 మెట్లు నేను ధ్యానిస్తున్నప్పుడు నాకు దేవుడు బయలుపరిచినాడు. హౌ టు బ్రింగ్ అబౌట్ ఎ గ్రేట్ రివైవల్. మరి రివైవల్ గురించి మనం గురి పెట్టుకున్నాం, ప్రార్థన అయితే చేస్తున్నాము. రివైవల్కి ఉన్న లక్షణాలు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో నాకు కనబడుతుంది. మరి ఎన్నడూ కనబడని రీతిగా నేను చూస్తున్నాను. గొప్ప కుంభవర్షం రావడానికి అరచేతంత మేఘాన్ని చూసినాడట ఏలియా. అది అరచేయి అంతే ఉంది, కానీ మరి ప్రవక్త ప్రార్థన చేసినప్పుడు దేవుడు విని ఆ చిన్న మేఘమే గొప్ప వర్షానికి మరి దారితీసింది. అలాగూ ఇక్కడ కొన్ని సూచనలు కనబడుతుంది నాకు యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో. అది రానున్న దినాల్లో చాలా గొప్ప ఉజ్జీవాన్ని ఈ ప్రపంచానికి తీసుకొని వస్తుంది. దేవునికి స్తోత్రం. నేనైతే దీన్ని నమ్ముతున్నాను. నా తండ్రి పాస్టర్ మాథ్యూ గారు ఎప్పుడో ప్రవచించినారు, అతి గొప్ప ఉజ్జీవము ఈ సంఘం నుండి విడుదల కాబోతుందని. ఎందుకంటే దానికి రుజువులు ఉన్నాయి. అయితే ఉజ్జీవానికి కావలసిన 10 మెట్లని చెప్పినాను కదా. మొట్టమొదటి కావాల్సింది మారు మనసు. మారు మనసు అనే పదం నాకైతే వేరే గ్రంథాల్లో ఎక్కడ కనబడలేదు. దివ్యమైన పరిశుద్ధ గ్రంథంలోనే మారు మనస్సు అనే మాట ఉంది. ప్రకటన గ్రంథంలో చూసినప్పుడు మారు మనసు పొందుము, దేవుని వాక్కులు చెవిగలవాడు వినుగాక. దేవుని మాట విన్నాక మనసు మారి దేవుని తట్టు తిరగాలి, పాపాన్ని వదిలిపెట్టాలి. అంటే మారు మనసు కలగాలంటే పశ్చాత్తాపమైన హృదయం కావాలి. ఆ పశ్చాత్తమైన హృదయంతో దేవుని తట్టు తిరగాలి. రిపెంటెన్స్ అని ఇంగ్లీష్లో అంటారు. అయితే మనుషుడు పాపం చేస్తూ పాపంలోనే నశించడం దేవుని చిత్తం కాదని చెప్పాను కదా. కానీ ఈ పాపం నుండి వారిని ఏ విధంగా దేవుని మార్గం తట్టు త్రిప్పాలి, దేవునితో సంబంధం కలిగి ఉండాలి, ఆ వ్యక్తి పాపంలో చనిపోకుండా ప్రభు చెప్పినాడు జీవము సమృద్ధి అయిన జీవం ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చినాడు. మరి ఆ జీవాన్ని ఆ వ్యక్తికి అందించి ప్రభు వైపు మరల్చి క్రీస్తులోని వేర్పారి ఎదిగి క్రీస్తు శిరస్సు మట్టుకు ఎదగాలని వాక్యంలో ఉంది. అలాగే ఎదిగి అనేకులను అట్టి రక్షణలో నడిపించడానికి కూడా సామర్థ్యం పొందుకొని మరి ఫలించాలనే కదా ప్రభు చిత్తం. అయితే మారు మనసు మొట్టమొదటి మెట్టు. ఈ మారు మనసు గురించి పరిశుద్ధ గ్రంథంలో నేను చెప్పినట్టు దినవృత్తాంతాల గ్రంథం, ఇది మనం ఎప్పుడు చదువుతూ ఉంటాము. 2వ దినవృత్తాంతములు 7:14. ఇక్కడ 13 కూడా నేను చదువుతున్నాను. 2 Chronicles 7 chapter 13 and 14. వాన కురియకుండా నేను ఆకాశమును మూసి వేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ. చూడండి ఎన్ని కారణాలు చెప్తున్నాడు.
వాన కురియకుండా ఆకాశమును దేవుడు మూసివేసినప్పుడే కానీ, దేశమును నాశనము చేయుటకు మిడతలకు సెలవిచ్చినప్పుడే కానీ, మరి నా జనుల మీదకి తెగులు రప్పించినప్పుడే కానీ, ఇలాంటి పరిస్థితుల్లో నా పేరు పెట్టబడిన నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెదికి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థన విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. అంటే ఇదే అన్నమాట రిపెంటెన్స్ అండ్ ఇట్స్ ఎఫెక్ట్స్. అంటే దేవుడు ఏమి సెలవిస్తున్నాడు? ఇలాంటి ఇబ్బందుల్లో మరి తెగుళ్ళు, కరువు, కాటకాలు, పంట నష్టం ఇలాంటివి సంభవించినప్పుడు దేశ ప్రజలు తమను తాము తగ్గించుకోవాలి, ప్రార్థన చేయాలి, దేవుని వెతకాలి, చెడు మార్గాలు విడిచిపెట్టాలి. అప్పుడు దేవుని వెతకాలి. అప్పుడు దేవుడు వారి ప్రార్థన విని వారి పాపమును క్షమించి వారి దేశాన్ని స్వస్థపరుస్తాడు. అయితే ఇది తప్పకుండా జరగాలి. ఉజ్జీవానికి మెట్టు. ఒక మనిషి మారుమనసు పొందాలంటే దాని మరి ఏ విధంగా మారుమనసు పొందగలుగుతాడు? దేవుని వాక్యాన్ని వినాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది. వాక్యానికి అట్టి శక్తి ఉంది. సువార్త దేవుని శక్తి. సువార్త చెప్పేవారు అనేకులు ఉండాలి. యేసుప్రభు ముందే అన్నాడు, కోత విస్తారంగా ఉంది, పనివారు తక్కువగా ఉన్నారు. పనివారు ఎక్కువగా కావాలంటే కోత యజమానిని అడుగు అన్నాడు. అలాగూ చాలామంది బయలుదేరాలి సేవకు, విస్తారంగా సేవ చేయాలి. అయితే అలాగూ అనేకులు పాపులు ప్రభు వైపు మరలాలి. మారు మనసు. పరిశుద్ధ గ్రంథంలో లూకా 15లో ఒక మాట ఉంది. ఉపమానాలు చెప్తూ యేసుప్రభు అంటాడు, మారు మనసు అక్కర్లేని 99 నీతిమంతుల కంటే మారు మనసు అక్కరున్న ఒక పాపి విషయంలో పరలోకంలో చాలా గొప్ప సంతోషం. ఆ పాపి మారు మనసు పొందితే పరలోకంలో గొప్ప సంతోషం. అయితే మనం ప్రార్థన చేసినప్పుడు పాపులు మారు మనసు పొందాలని ప్రార్థించాలి. పాపులు మారు మనసు పొందకుంటే మన సేవ మరి ఎంతవరకు దేవునికి అంగీకారంగా ఉంటుంది? మనం పాడుతున్నాము, మనం ఆడుతున్నాము, మనం వాక్యం చెప్పుకుంటున్నాము, కానీ దాని ఎఫెక్ట్ మనం చూడాలి. అదే ఉజ్జీవం చూడాలనే ఆశ. ఆ ఉజ్జీవము మరి ఆ యొక్క జ్వాలలు రగులుతున్నప్పుడు పాపులు మారుమనసు పొందుతారు. దట్ ఇస్ ద ఫస్ట్ సిమ్టమ్ ఆఫ్ ఎ గ్రేట్ రివైవల్. కొందరు గుండె కొట్టుకుంటారు, కింద పడతారు, పొర్లుతూ ఉంటారు. వాళ్ళు చేసిన అన్యాయము, అవినీతి, అక్రమము ఇవన్నిటి గురించి వారు చింతిస్తారు, ఏడుస్తారు, ప్రలాపిస్తారు, దేవునికి క్షమాపణ అడుగుతారు. అట్టి పరిస్థితి కొరకు సంఘం ఇప్పుడు కూడా పనిచేయాలి, ప్రార్థన చేయాలి. అది మొదటిది. రెండవ చూసినప్పుడు ఒక ఉజ్జీవం కోరుకోవాలి. ఎ డిజైర్ ఫర్ రివైవల్. చూడండి, ఈ మనకు ఒక డిజైర్ ఉంది, మన సంఘానికి ఆ డిజైర్ ఉంది. ఏ ఇయర్ ఆఫ్ రివైవల్ అని పెట్టినాం. అంటే మనం ఏం కోరుకుంటున్నాము? ఈ సంవత్సరంలో గొప్ప ఉజ్జీవం మనం చూడాలని కోరుకుంటున్నాం. మరి నేను ఉజ్జీవం గురించి దాదాపు 12 ప్రసంగాలు కోవిడ్ దినాల్లో చేసినాను. అంటే మనం కోరుకుంటున్నాం అన్నమాట ఉజ్జీవం కావాలని. ఇక్కడ 85వ కీర్తన చూసినప్పుడు అక్కడ కూడా ఇశ్రాయేలు ప్రజలు కోరుకుంటున్నారు. మీరు ఈ వచనం చూడండి, 6-7 నేను చదువుతున్నాను. Psalms 85, 6 and 7. నీ ప్రజలు నీ యందు సంతోషించినట్లు నీవు మరల మమ్మును బ్రతికింపవా యెహోవా. నీ కృప మాకు కనపరచుము, నీ రక్షణ మాకు దయచేయం. నీ ప్రజలు సంతోషించాలంటే మమ్మను తిరిగి నువ్వు బ్రతికించాలి. మేము పాపంలో చచ్చిపోయి ఉన్నాం. దేవుని దూరమైన వారికి సంతోషం ఎలా ఉంటుంది? దేవుని దూరం అవుతున్నాడు ఎందుకు మానవుడు అంటే వాడు పాపం చేస్తున్నాడు. పాపము పరిహరింపబడితే దేవునికి చాలా సన్నిహితుడు అయిపోతాడు. దేవుడు మానవుడు ఏకమైపోతారు. కానీ పాపం చేస్తూ చేస్తూ దేవుని దూరం అవుతున్నాడు. దేవుని ఉగ్రత భరిస్తున్నాడు. పాపం చేసే ప్రతివాడు దేవుని కోపాన్ని భరించాలి. పాపం వలన వచ్చే జీతము మరణం. అందుకే ఇక్కడ కీర్తనలో మేము నీ ఉగ్రతను భరిస్తున్నాము,
మేము నీ అందు సంతోషించాలంటే నువ్వు మమ్మను క్షమించాలి, నువ్వు మమ్మను మరలా బ్రతికించాలి. మరి నీ కృప మాకు కనపరచాలి, నీ రక్షణ మాకు దయచేయాలి. హల్లెలూయా. అయితే నామకార్థ విశ్వాసులను మనం చూస్తాం, నామకార్థ సంఘాలను చూస్తాం, నామకార్థ సేవకులను చూస్తాం. వారిలో ఆ మంట ఉండదు. వారు ఎందుకు సేవ చేస్తున్నారో కూడా వాళ్ళకి తెలియదు. వాళ్ళ పూట గడవడానికి సేవ చేస్తూ ఉంటారు, డబ్బు గడించడానికి చేస్తారు. అంటే వాళ్లకు ఆ యొక్క తీవ్రత ఉండాలన్నమాట. సేవ చేసే ప్రతివానికి, సేవ చేసే ప్రతి సేవకురాలికి ఉండాల్సిన ఆశ లేక మంట ఏంటంటే వారు విత్తే విత్తనాలు ఫలించాలి, వారు అనేకులకు ఒక నక్షత్రం వలె లేక ఒక దీపమైపోవాలి, చీకటి నుండి అంధకారం నుండి గొప్ప వెలుగులోకి వారిని నడిపించాలని తీవ్ర ఆశ కలిగి ఉండాలని అది మండుతూ ఉండాలి. చూడండి, మనం ఏ పని చేసినా మనలో ఆశ ఉండాలి. నేను ప్రసంగంలో ఒకసారి చెప్పినాను, ఆశీర్వాదము అనే పదానికి రూట్ పదం ఏంటంటే ఆశ. ఆశీర్వాదానికి ఫస్ట్ రూట్ వర్డ్ ఏంటంటే ఆశ. ఆశ లేనిది ఆశీర్వాదమే లేదు. అయితే ద చర్చ్ షుడ్ డిజైర్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. నాతో ఏకీభవిస్తున్నారా? హల్లెలూయా. ఆ ఆలయంలో వచ్చిన సేవకులు, విశ్వాసులు, పనిచేసేవారు, వివిధ విభాగాల్లో దేవుని సేవలు అందించేవారు అందరూ కూడా ఇలాంటి తీవ్రమైన ఆశ కలిగి ఉండాలి. ఏ ఇయర్ ఆఫ్ రివైవల్ అని ఊరికే అక్కడ రాసి పెడితే కాదు, మనలో అంత మండాలి అన్నమాట. ఆ ఆశ మండాలి. అవును, మనం ఎందుకు చేస్తున్నాము? వ్యర్థంగా ఆరాధిస్తున్నామా? పెదవులతో ఆరాధిస్తున్నామా? మనల్ని మనం ప్రత్యక్షపరచుకోవడానికే చేస్తున్నామా ఈ సేవలు? అర్థం లేని సేవలు చేస్తున్నామా? దేవుడు అంగీకరించే ఆరాధనలా, దేవుడు అంగీకరించే సేవలా అని మనల్ని మనం స్వపరీక్ష చేసుకోవాలి. అయితే ఆ ఆశ పరిశుద్ధ గ్రంథంలో ఉంది. ఆశ గల ప్రాణాన్ని దేవుడు ఏం చేస్తాడు? తృప్తిపరుస్తాడు. ఒక భక్తుడు జాన్ నాక్స్ గురించి నేను కొద్దిగా చదివాను, ఇంకా డీటెయిల్గా నేను చదవాలని ఆశపడుతున్నాను. అతని ప్రార్థన ఎప్పుడు ఏముండిందంటే, గివ్ మీ స్కాట్లాండ్ ఆర్ ఐ విల్ డై. నువ్వు స్కాట్లాండ్ దేశాన్ని నాకు ఇవ్వు, లేకుండా నేను చచ్చిపోతాను. చూడండి, మోషే కూడా ఇలాంటి ప్రార్థనలు చేసినాడు. నీవు ఇశ్రాయేలు ప్రజలను క్షమించకుంటే నా పేరు నీవు జీవగ్రంథం నుండి తుడిచేయి. అంటే అలాంటి తీవ్రమైన కోరిక మనకుందా? రెండవది, డిజైర్ ఫర్ ఎ గ్రేట్ రివైవల్. మూడవది చూసినప్పుడు మనకు ఉజ్జీవానికి మరొక మెట్టు ఏంటంటే, నీకు ఆత్మల భారం ఉండాలి. అంటే సోల్ బర్డన్. సోల్ బర్డన్ అంటే ఇప్పుడు దేశమంతా మరి అందరూ మారాలనేది ఒక ఎత్తు అయితే, మన కుటుంబాల్లో కూడా ప్రతి ఒక్కరు కూడా మారాలనే కోరిక ఉండాలి. దేవునికి స్తోత్రం. ఊరంతా ఉద్ధరించి సొంత వారిని పోగొట్టుకుంటే ఏం లాభం? వాక్యంలో ఉంది, ఒకడు సర్వలోకాన్ని సంపాదించుకొని తన ఆత్మను పోగొట్టుకుంటే వాని వల్ల ఏం ప్రయోజనం? మనకు తప్పకుండా మన కుటుంబాల పట్ల బాధ్యత ఉన్నది. అంగీకరిస్తే ఒకసారి హల్లెలూయా చెప్పండి. వీ హ్యావ్ ఎ గ్రేట్ రెస్పాన్సిబిలిటీ ఫార్ అవర్ చిల్డ్రన్ ఎట్ హోమ్, ఫార్ ద స్పౌస్ ఆర్ ద మెంబర్స్ ఆఫ్ ద ఫ్యామిలీ. దేవుడు నీకు ఇచ్చిన మొట్టమొదటి బాధ్యత అది. అయితే ఉజ్జీవము కొరకు నువ్వు ప్రార్థన చేసినప్పుడు, నా కుటుంబంలో ఇంకా ప్రభువుని అంగీకరించిన వారు, అంగీకరించని వారు, దేవునికి దూరం అవుతున్న వారు, దేవుని వాక్యానికి విధేయత లేనివారు, ప్రార్థనా జీవితం లేనివారు, వారిని నువ్వు మార్చాలని నువ్వు తప్పకుండా ప్రార్థన చేయాలి. తర్వాత లోకంలో పెద్ద ఉద్యోగం రావాలని ప్రార్థన చేసి నీకు ఉద్యోగం రాకుంటే ఏం లాభం? ఒక గొప్ప భక్తుడు ఫిన్నీ అనే భక్తుని చరిత్ర చదివినాను. ఒక చాక్ పీస్తో ఒక సర్కిల్ గీసుకొని దాంట్లో మోకరించి, లార్డ్ బ్రింగ్ రివైవల్ ఇన్ టు దిస్ సర్కిల్ అని ప్రార్థన చేశాడంట. అంటే ఈ గిరి గీసి ఒక సర్కిల్ వేసి దాంట్లో మోకరించి, అంటే దాని అర్థం తన్ను మొదట ఉజ్జీవింపజేయమనే ఆశ. దేవుని స్తోత్రం. రివైవ్ మీ లార్డ్. ఇన్స్టెడ్ ఆఫ్ ఆస్కింగ్ రివైవ్ ద హోల్ వరల్డ్, రివైవ్ మై చర్చ్, రివైవ్ దెమ్ అని కాకుండా నన్నేనే ఉజ్జీవింపజేయని ప్రార్థన చేసినాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఉద్యమం అనేది అగ్ని. తప్పకుండా నీలో ఉన్న అగ్ని ఇతరులకు అంటుకోవాలని కోరుకోవాలి. దేవునికి స్తోత్రం. తర్వాత ఒక మెట్టు పరిశుద్ధత. ఇప్పుడు
వాక్యంలో మనం చూస్తాం, ఎబ్రీ 12వ అధ్యాయంలో ఉంది, పరిశుద్ధత లేకుండా ఎవడు దేవుణ్ణి చూడలేడు. దేవుణ్ణే చూడని వాడు దేవుని కార్యాలు ఎలా చూస్తాడు? అందుకే అబద్ధ బోధకులను ఖండిస్తూనే ఉండాలి. వాళ్ళంటారు ఏది చేసినా చెల్లిపోతుంది. అటువంటి వారు ఉజ్జీవాన్ని చూడరు, వారు శ్రమల్లో తట్టుకోలేరు. శ్రమలు రాబోతుందనే మనము వార్త వింటున్నాం. దేవుని వాక్యాన్ని, సువార్తను అందించడానికి అడ్డులు ఆటంకాలు రాబోతుంది అని అంటున్నాం. కానీ మనం భయపడే పని లేదు. ఎందుకంటే శ్రమల కొలిమిలో దేవుడు భక్తులను పరీక్షిస్తాడు. దేవునికి స్తోత్రం. యూ విల్ బి టెస్టెడ్ ఇన్ ద క్రూసిబుల్ కాల్డ్ సఫరింగ్. ఒక భక్తుడు తన భక్తి ఎలాగూ తేలుతుందంటే శ్రమల కొలిమిలో తేలుతుంది. ధాన్యంతో చెత్తకు ఏమీ సంబంధం? ధాన్యం వేరైపోతుంది, చెత్త వేరైపోతుంది కదా. మరి అగ్ని చేత అది దహింపబడుతుంది. ధాన్యం కొట్టులో కూర్చోబడుతుంది, పొట్టు కాలిపోతుంది. అయితే అలాంటి శ్రమలు వచ్చినప్పుడు కూడా ఉజ్జీవింపబడిన విశ్వాసులు కానీ, సేవకులు కానీ వారు దానికి భయపడరు. పరిశుద్ధపరుస్తున్నాడు శ్రమల ద్వారా. దెర్ ఇస్ నో అదర్ వే దాన్ టు ప్యూరిఫై హిస్ సెయింట్స్ అదర్ దాన్ సఫరింగ్. నాకు తెలిసి నేను బైబిల్ చదివినంత మట్టుకు శ్రమల కొలిమిలోనే దేవుడు భక్తులను సిద్ధం చేస్తున్నాడు. అందుకే విశ్వాసి శ్రమలకు ఎప్పుడు కూడా భయపడకూడదు. సోవరెన్ లార్డ్ అన్నాడు కదా నిన్న. దేవుడు సార్వభౌముడు, అన్ని ఒక ప్రణాళికలోనే చేస్తుంటాడు. మనకు శక్తికి మించిన శ్రమలను ఆయన అనుమతి ఇవ్వడు. మనపూర్వకంగా మనకు వేదనలు కలగజేయడు. ఆయన ఉద్దేశంతోనే మన మీద పని కొనసాగిస్తాడు. నమ్మితే ఒకసారి హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. అంటే నువ్వు ఈరోజు శ్రమ పడుతున్నావు అంటే అది దేవునికి ఒక ప్రణాళిక నీ మీద ఉంది అని గమనించాలి. ప్రార్థన చేస్తూ ఉండాలి. అంటే ఈ పరిశుద్ధపరచడానికి ఆయన చేసే నీ మీద సాగించే పని అన్నమాట. ఇప్పుడు ఎన్నైనాయి మెట్లు? మొట్టమొదటిది ఏంటి? మారు మనసు. రెండవది డిజైర్ ఫర్ రివైవల్. మూడవది ఆత్మల భారము, పరిశుద్ధత. అంటే నేను దేవుని సన్నిధిలో కూర్చొని నాకు ఒక్కొక్క పాయింట్ ఇస్తే నేను రాసుకున్నాను. అంటే గాడ్ వాజ్ స్పీకింగ్ టు మీ. ఈ 10 స్టెప్స్ నాకు దేవుడు బయలుపరిచినాడు. ఎందుకంటే నాకు చాలా ఆశ ఉంది, మన సంఘం నుండి రావాలి గొప్ప ఉజ్జీవం, ఇది అంటుకోవాలి, ఇది వ్యాపించాలని చాలా తపన పడుతున్నాను. అంటే దీనికి గుర్తు నేను చెప్పాను కదా, దెర్ ఆర్ సమ్ సైన్స్ అని. అది 100 గంటల ప్రార్థన. తప్పకుండా గాడ్ ఈజ్ గోయింగ్ టు రివైవ్ ద వరల్డ్ త్రూ దిస్ ప్రేయర్. దేవుని స్తోత్రం. ఉండొచ్చు దేశం నలుమూలలో, ప్రపంచంలో ఎన్నో మరి ఇలా గొలుసు ప్రార్థనలు జరుగుతుందేమో నాకు తెలియదు. కానీ నాకు ఒక్కటి మాత్రం నిశ్చయిత ఉంది, ఇలాగూ ఒక ప్రార్థన మంటను మన సంఘంలో దేవుడు ఉద్భవింపజేసినాడు. ఇట్ వాజ్ ద లార్డ్స్ డూయింగ్. దేవుడే చేసినాడు ఆ కార్యం. చూడండి, ఒక పెద్ద ఫీస్ట్ పెట్టి మంచి రుచిగల ఆహారం ఇస్తున్నామంటే అందరు వస్తారు. కానీ ప్రార్థనకు రమ్మంటే ఎవరు వస్తారు? అన్లెస్ దే హ్యావ్ దట్ స్పిరిట్ ఇన్ దెమ్. ప్రార్థనాత్మ లేకుంటే ఎవరు ప్రార్థన చేయలేరు. నువ్వు డబ్బులు ఇచ్చినా చేయలేరు, నువ్వు రుచిగల ఆహారం ఇచ్చినా చేయలేరు. అంటే వాళ్ళకి ఆ డిజైర్ వచ్చిందంటేనే అది చాలా గొప్ప కార్యం. మరి ఐదవది నేను చెప్తున్నాను, మనకు ఉజ్జీవాన్ని చూడాలంటే మన గుండెలో ప్రేమ ఉండాలి. ప్రేమ లేనివాడు వ్యర్థుడని వాక్యంలో ఉంది. ప్రేమ అంటే మరొక పేరు దేవునికి. దేవుడు ప్రేమ స్వరూపి. మరి అట్లా పాపులను ప్రేమించడానికి, దౌర్భాగ్యులను ప్రేమించడానికి, దిక్కుమాలిన వారిని ప్రేమించడానికి, రక్షణ లేని వారిని ప్రేమించడానికి, మనల్ని హింసించే వారిని ప్రేమించడానికి, మనల్ని తొందరపెట్టే వారిని ప్రేమించడానికి, మనల్ని ద్వేషించే వారిని ప్రేమించడానికి, మనకు వారి వల్ల ఏ ప్రయోజనం లేని వారిని కూడా ప్రేమించడానికి, అంటే అది నిజంగా దేవుని స్వభావం. అంటే నాకు అనిపిస్తుంది ప్రేమ కూడా ఒక మంట. ఇట్స్ ఎ ఫైర్. ఆ ప్రేమ నీ నుండి ఇతరులకు తప్పకుండా అది అంటుకోవాలి. ప్రేమ అంటే దేవుడు ప్రేమస్వరూపి. ప్రేమలో అన్నీ సంపూర్ణమవుతుంది. అందుకే ప్రేమను నీవు ధరించుకోవాలని వాక్యంలో ఉంది. మనం ఎవరినైనా కోపగిస్తాము, లేకుంటే మనం క్రమం నిమిత్తం కొన్ని ఆంక్షలు పెడతాం. అది ప్రేమ లేకుండా కాదు, వారిని ఎక్కువ ప్రేమిస్తున్నాం కాబట్టి వారు తప్పిపోకుండా డిసిప్లిన్లో ఉండాలని. కొన్నిసార్లు మనం కుటుంబంలో కూడా పిల్లల్ని ఎందుకు గద్దిస్తాం మనం? ఎందుకంటే మనకు ఎక్కువ ప్రేమ అయింది వాళ్ళతో. వీ లవ్ దెమ్ సో మచ్ దట్ వీ డు నాట్ వాంట్ దెమ్ టు స్టెప్ అసైడ్.
దేవుని మార్గం నుండి వైదొలొద్దని మనం ఎన్ని ప్రయత్నాలు చేస్తాం, కోపగిస్తాం, దండిస్తాం. అలాగే దేవుడు కూడా తన బిడ్డలను ప్రేమిస్తాడు. అట్టి ప్రేమతో మనం అందరం నింపబడి ఉండాలి. ప్రేమ లేకుంటే అడిగి పొందుకోవాలి. ప్రేమ ద్వారానే ఏ కార్యమైనా సాధ్యమవుతుంది. లవ్ మేక్స్ ఎవ్రీథింగ్ ఈజీ, ఫెయిత్ మేక్స్ ఎవ్రీథింగ్ పాసిబుల్ అండి. మీరు ట్రై చేయండి. కుటుంబంలో కానీ, మీ ఆఫీస్లో కానీ, విశ్వాసుల మధ్యలో కానీ నిండుగా ప్రేమ ఉంటే తప్పకుండా ప్రేమ గెలుస్తుంది. ప్రేమ చావు ఎరగదంట. లవ్ నెవర్ డైస్ అంటారు. అంటే స్వచ్ఛమైన ప్రేమ, స్వార్థం లేని ప్రేమ. ప్రేమ అన్నిటిని తాళుకుంటుంది, సహిస్తుంది. మరి ప్రేమ గురించి ఒక అధ్యాయమే ఉంది కదా, 1 కొరింథీ 13వ అధ్యాయంలో. ప్రేమ కావాలి. అది క్రొత్త సంవత్సరం. ఇవన్నీ మీకు కావాలి, మనకు కావాలి, నాకు కావాలి, మీకు కావాలి, అందరికి కావాలి. మొట్టమొదట మనం మనసులు మారాలి. రెండోది గొప్ప ఆశ కలిగి ఉండాలి. మూడోది ఏంటి? ఆత్మల భారం ఉండాలి. ప్రార్థన చేయండి. ఈ 10 అంశాల కొరకు ప్రార్థన చేయండి. అందుకే నేను ఈరోజే చెప్తున్నాను మీకు. ఆత్మల భారం మూడోది. నాలుగోది పరిశుద్ధత కలిగి ఉండాలి. ఐదవది చూసినప్పుడు ప్రేమ కలిగి ఉండాలి. ఆరో చెప్తాను, ప్రార్థన జీవితం కావాలి. ప్రార్థన జీవితం గురించి మనం చాలా ప్రసంగాలు వింటాం. వెరీ ఈజీ టు గివ్ మెసేజెస్ ఆన్ ప్రేయర్, బట్ వెరీ డిఫికల్ట్ టు నీల్ డౌన్ అండ్ ప్రే. చూడండి, ప్రార్థన గురించి నేను 1 గంట ప్రసంగం చేయగలను, కానీ 1 గంట ప్రార్థన చేయగలుగుతున్నానా? మీరు ప్రార్థన గురించి వినగలుగుతున్నారు, విని మీరు మోకాళ్ళ వంచి ప్రార్థన చేస్తున్నారా? అది మనం ప్రశ్నించుకోవాలి. ఎందుకు ఓడిపోతున్నాం జీవితంలో? ఎందుకంటే మనం సరిగా ప్రార్థన చేయడం లేదు. సమయం లేదంటారు కొందరు, వీలు కావడం లేదంటారు. అవన్నీ సాకులే. దానియేలు 3 మారు ప్రార్థన చేసినాడు. అంటే దానియేలు కంటే బిజీయా మనం? ఆయన ఒక అన్య దేశంలో మంత్రి పదవిలో ఉన్నాడు. వెరీ ఇంపార్టెంట్ పొజిషన్. ఎన్ని పనులు ఉంటుందో దేశం వెళ్ళాలంటే. ఆయన ఎప్పుడు అనలేదు నాకు టైం లేదు, నాకు బిజీ ఉన్నాను. ఆయన మీద విరోధులు మరి ఎంత పన్నాగాలు పనినా వాటన్నిటిని లక్ష్యం చేయకుండా ముమ్మారు మోకరించి యెరూషలేము తట్టు కిటికీలు తెరిచి ఆయన మోకరించి ప్రార్థన చేస్తూ స్తుతిస్తూ వచ్చినాడని. అందుకే క్రూర జంతు, సింహం అంటేనే అందరి భయం కదా, కానీ సింహముల బోనులో కూడా దేవుడు అతన్ని రక్షించినాడు. దేవునికి స్తోత్రం. చూడండి, చావు రాలేదండి. ప్రార్థన చేసే వారికి కీడు తొలగిపోతుంది. ఏది వారిని అంటదన్నమాట. బికాస్ ప్రేయర్ ఈజ్ ఫైర్. వారికి ఏ భయం ఉండదు. దే విల్ నాట్ ఫియర్ ఎనీ వన్. దే విల్ బి వెరీ వెరీ టఫ్. వాట్ మేక్స్ దెమ్ సో కరేజియస్ అండ్ బోల్డ్? నథింగ్ బట్ దేర్ ప్రేయర్ లైఫ్. దర్ ప్రేయర్ లైఫ్ ఈజ్ స్ట్రాంగ్ అన్నమాట. వై ఆర్ దే ఏబుల్ టు డూ సో మెనీ థింగ్స్ విచ్ అదర్స్ ఆర్ నాట్ ఏబుల్ టు డూ? ఇతరులు చేయలేని కార్యం వీరు ఎలా చేస్తున్నారు? వీళ్ళకి ఎక్కడి నుండి వచ్చింది సహాయము? ఎక్కడి నుండి వచ్చింది మానసికమైన శక్తి లేక శారీరకమైన బలము? ఈ సత్తా ఎక్కడి నుండి వచ్చింది వాళ్ళకంటే? కేవలం దేవుని యొద్ద నుండి వచ్చింది. బికాస్ దే హ్యావ్ క్లోజ్ కాంటాక్ట్ విత్ గాడ్. హల్లెలూయా. ప్రార్థన అనేది చాలా ప్రాముఖ్యమైనది ఉజ్జీవానికి. నో ప్రేయర్, నో రివైవల్. సేమ్ థింగ్ విత్ యువర్ ఫ్యామిలీ లైఫ్. ప్రార్థన లేకుంటే నెగ్గలేవు నువ్వు కుటుంబ జీవితంలో. కుటుంబ జీవితం అనేది చాలా టఫ్. కుటుంబంలో ఉన్నవారందరూ ప్రభువుని నమ్ముకోవాలి, అందరూ రక్షణ పొంది దైవ కార్యాలు చేయాలంటే అది చాలా గొప్ప పని. దానికి చాలా ప్రార్థన అవసరం. మరి ప్రార్థన చేసినప్పుడే అలాగూ దేవుడు కుటుంబంలో ఎవ్వరు నశించకుండా కాపాడగలడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. నేను ఎప్పుడు ఆ వాగ్దానాన్ని జ్ఞాపకం చేసుకుంటాను. అపోస్తలుల కార్యం 16:31. ప్రభు అయిన యేసుక్రీస్తు విశ్వాసం ఉంచుము, అప్పుడు నీవును నీ ఇంటి వారందరూ రక్షింపబడతారు. ఇంకా రక్షణ లేని వారు ఉన్నారంటే మనం ఇంకా 3 పూటలు తిని మనము నిద్రపోయి మత్తుగా ఉంటే మనం జవాబుదారులమే. ఎందుకంటే యూ హ్యావ్ టు డెఫినెట్లీ ఫాస్ట్, ప్రే, సీక్ గాడ్ ఫర్ దేర్ సోల్స్. లేవియాకాండం 6:13 ఒక మాట ఉంది, బలిపీఠం మీద నిత్యము అగ్ని మండుతూనే ఉండాలంట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అదేం సిస్టర్, మరి నిత్యం ప్రార్థన చేస్తే పని ఎవరు చేస్తారని అడగవచ్చు. మీరు పని చేస్తూ కూడా ప్రార్థన చేయొచ్చు. యూ కెన్ ట్యూన్ అప్ యువర్ మైండ్ అండ్ యువర్ హార్ట్ టువర్డ్స్ ప్రేయర్.
అలాగే 24 గంటలు ప్రార్థనా మోడ్లో ఉండొచ్చు. దేవునితో ఉన్న బంధం అది కాకుండా మోకరించి సమయం కేటాయించి దేవుని సన్నిధిలో కూడా గడపాలి. ప్రార్థనా శక్తి. 7వది, మనం ఏ విధంగా ప్రతిదినము భోజనం చేస్తామో అంతకంటే ఆకాంక్షించాలి నీవు దేవుని వాక్యాన్ని. ఇవన్నీ ఉజ్జీవానికి ఉన్న మెట్లు అన్నమాట. ఉజ్జీవం ఊరికే రాదు. ఊరికే ఎలాగ వస్తుంది ఉజ్జీవం? ఉజ్జీవం అంటేనే మనుషులందరూ మారిపోవడం, గొప్ప గొప్ప స్వస్థత కార్యాలు చేయడం, పాపులు మారుమనసు పొందడం, ఊహించని కార్యాలు జరిగిపోవడం. ఇదంతా ఆదిమ సంఘంలో జరిగింది కదా. ఆదిమ సంఘంలో దేవుడు తన ఆత్మను కుమ్మరించినప్పుడు ఎన్ని కార్యాలు జరిగింది? అది అపోస్తలుల కార్యములు అంటే ఆ 28 అధ్యాయంలో కూడా దేవుడు తన దాసులను ఆత్మతో నింపి జరిగించిన కార్యములు. దేవుని స్తోత్రం. నేను చాలా సంవత్సరాలు అంటే క్రొత్తగా మరి ప్రభువుని అంగీకరించిన దినాల్లో మత్తయి, మార్కు, లూకా సువార్త అయితే నాకు తెలుసు, కానీ ఇదేమో అపోస్తలుల కార్యములు ఏంటి అని తర్వాత బాగా చదివినప్పుడు నేను అర్థం చేసుకున్నాను. దిస్ ఇస్ నథింగ్ బట్ ద వర్క్స్ డన్ బై అపోస్టల్స్ ఆఫ్టర్ గెటింగ్ ఫిల్డ్ విత్ ద పవర్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. అపోస్తలులు పరిశుద్ధాత్మ పూర్ణులైన తర్వాత దేవుడు వారి చేత జరిగించిన కార్యములు జాబితా అన్నమాట. అయితే వాక్యం చాలా అవసరం. నా వాక్యము బండను పగలగొట్టు సుత్తె వంటిది కాదా అని ఇర్మియా ప్రవక్త అంటాడు. దేవుని వాక్యం బండను పగలగొట్టే సుత్తె లాంటిది. అంటే సంఘం ఏం చేయాలి? భక్తుల కొరకు ప్రార్థన చేయాలి. వారి నోటి నుండి అగ్నివలే మాటలు రావాలని, సుత్తె వంటి మాటలతో పాపి యొక్క కఠినమైన హృదయం పగలగొట్టబడాలని. అగ్ని వంటి వాక్యము అంటే కంసాలి, నా వాక్యము కంసాలి అని అగ్ని వంటిది కాదా, సుత్తె వంటిది కాదా అంటే ఈ వాక్యము పఠించాలి. అంటే సంఘములో నాకు చాలా సంతోషం, మనకు చాలామంది సేవకులను దేవుడు ఇచ్చినాడు. జూమ్లోను మరి అక్షరార్థంగా ఫిజికల్గా కానీ చాలామంది ఉన్నారు ఇక్కడ పాస్టర్లు. ఒకరు కాకుండా ఒకరు వాక్యం చెప్తూనే ఉంటారు. అది కూడా మంచి వాక్యం చెప్తుంటారు. వాళ్ళందరి కొరకు ఒకసారి దేవుని స్తుతిద్దాం మా చప్పట్లు కొట్టి. నార్మల్లీ చర్చ్ విల్ నాట్ ఇన్వెస్ట్ ఆన్ గాడ్ సర్వెంట్స్, కానీ యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్ ఐ హీన్ ఇన్వెస్టింగ్ ఆన్ గాడ్ సర్వెంట్స్ ఫర్ ద పాస్ట్ 30 years బికాజ్ ఐ నో దట్ ఇట్ విల్ నాట్ బీ ఎ లాస్. ఎప్పుడు కూడా సేవకులను ప్రోత్సహించడం సంఘానికి నష్టము కాదు. వారు వాక్య పఠన కొరకు నేనైతే ₹1000 నా పుస్తకం కూడా డబ్బులు లెక్క చేయకుండా ఒక్కొక్క సేవకుని కొనిచ్చిన. నా యొక్క మరి జీవితంలో అలాంటి పని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా చేయగలిగిన. 3000, 4000. ఈ మధ్యలో మన యూపీఎఫ్లో ఉన్న పాస్టర్స్కు ₹10,000 స్పిరిచువల్ వార్ఫేర్ బైబిల్ అని ఒకటి కొని అది అబ్రాడ్ నుండి తెప్పించినాను నేను. ఎందుకంటే వీళ్ళు ప్రతిదినం ఉదయం నుండి సాయంకాలం దాకా నాతోనే ఉండి పనిచేస్తున్నారు. వాళ్ళకి మంచి బహుమానం ఇవ్వాలని స్పిరిచువల్ వార్ఫేర్ బైబిల్ అని కొనిచ్చినాను. అని వాళ్ళు కొనలేరు, అంత పెట్టుబడి పెట్టాను. కుటుంబాలు ఉన్నాయి, వాళ్ళు ఎలా కొంటారు? సంఘమే దానికి ఖర్చు చేసి కొనిస్తున్నాం. మరి వాళ్ళు చదువుతున్నారేమో నాకు తెలియదు, కానీ చదవాలి వాళ్ళు. అంటే వాక్యంకున్న శక్తి ఇంకా మరి దేనికి ఉందంటారు? ఇది అందుకే యేసుప్రభు మరో పేరేంటి? వాక్యం. హల్లెలూయా. ఆయన నొసటి మీద వాక్యం అని రాయబడి ఉందని ప్రకటన గ్రంథంలో ఉంది. వాక్యం మనల్ని జీవింపజేస్తుంది, వాక్యం మనల్ని నడిపిస్తుంది, వాక్యం మనల్ని పోషిస్తుంది, ధైర్యాన్ని ఇస్తుంది, కలవరం తొలగిస్తుంది. వాక్యం అంటే దేవుని మాటలు. ఈ వాక్యము మనము ప్రతిదినం పఠించాలి. చూడండి, 1 January అందరూ తీర్మానం చేసుకుంటారు, నేను రోజుకు 10 అధ్యాయాలు చదువుతాను. అది ఒక 2-3 రోజులు బాగానే చదువుతారు. తర్వాత ఆ గ్రంథము మర్చిపోతారు, వాళ్ళ తీర్మానాలు కూడా మర్చిపోతారు. అలా ఉండొద్దు. వాక్యమును కొనియాడాలని నేను ఒక అలవాటు చేసుకున్నాను. ఉదయం లేవగానే నేను యేసు రక్తాన్ని కొనియాడుతాను. ఎక్కడ నా పట్టాలు తప్పుతానేమో, మరి ఇంత గొప్ప పరిచర్య దేవుడు నాకు ఇచ్చినాడు కదా, నా దృష్టి అటు ఇటు మరలకుండా యేసు రక్తాన్ని కొనియాడుతాను. దట్ గివ్స్ మీ లాట్ ఆఫ్ రివైవల్.
తర్వాత నేను పరిశుద్ధాత్మను కోరుకుంటాను, కొనియాడుతాను. దేవుడు అట్టి ఇంధనాన్ని మనకి ఇచ్చినాడు కదా, ఫ్యూయల్. తర్వాత నేను మరి యేసు పునరుద్ధానాన్ని కొనియాడుతాను. దట్ గివ్స్ మీ చాలా మొమెంటం ఇస్తుంది నాకు. చాలామంది అంటారు, అమ్మ ఇంత మరి ఇన్ని పనులు ఎట్లా చేస్తారు మీరు, ఇన్ని కార్యాలు ఎలాగ ఆలోచిస్తారు అంటే దానికి కొన్ని సీక్రెట్స్ మీకు చెప్తున్నాను. పునరుద్ధాన బలాన్ని నేను ధ్యానిస్తాను, ప్రతిరోజు ధ్యానిస్తాను. సాధారణంగా క్రైస్తవ లోకంలో ఒక ఈస్టర్ దినమే యేసు లేచినాడు అంటారు కదా. కానీ జాయ్ చర్యన్ ప్రతిరోజు యేసు లేచినాడని నోటితో పలుకుతుంది. దేవుని స్తోత్రం. నేను ప్రతిరోజు యేసు నా కొరకు రక్తం చిందించినాడు, నా పాపములను క్షమించినాడు. హీ బ్లాటెడ్ అవుట్ మై ట్రాన్స్గ్రెషన్స్. యేసు రక్తం నన్ను విడిపించింది, పాపము, శాపము, రోగము నుండి విడిపించి ప్రతి దాని మీద నాకు విజయాన్ని సాధించేది యేసు రక్తం అని నేను కొనియాడుతాను. పునరుద్ధాన బలాన్ని ఎందుకు కొనియాడుతాను అంటే ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాకు విజయాన్ని ఇస్తాడు. అన్నిటి మీద విజయం దేవుడు సాధిస్తాడు నాకు. ఎందుకంటే యేసు నాలో ఉన్నాడు, యేసు నేను నమ్మినాను. ఆయన బండను గెలిచినాడు, ముద్రను గెలిచినాడు, సమాధిని గెలిచినాడు. ఆయన లోకాన్ని జయించినాడు, సాతాన్ని ఓడించినాడు. అట్టి ప్రభు నాలో ఉంటే నాకు విజయం వస్తుందా, ఓటమి వస్తుందా? విజయమే వస్తుంది. దేవుని స్తోత్రం. అందుకే యోహాను 16:33లో ఈ లోకంలో మీకు శ్రమ కలుగుతుంది కానీ ధైర్యం తెచ్చుకొనుడి, నేను లోకమును జయించును. అయితే ఈ వాక్యమును కొనియాడుతాను. నేను చేసే పని మీకు చెప్పగలను, చెప్పింది మీ హృదయంలో నాటుకోవాలని నా ఆశ. వాక్యాన్ని నేను పరిశుద్ధ గ్రంథం పట్టుకొని కొనియాడుతాను. ఉదయం చేసే పనులు ఇవన్నీ ఉదయం లేసే వారికే అబ్బుతుంది. మీరు బద్ధకస్తులై 10 గంటలు లేచి బ్రష్ చేసుకుంటే యూ విల్ నెవర్ బి రివైవ్డ్ ఇన్ యువర్ లైఫ్. ఉదయం చేయాలి, అది కూడా ఒక మెట్టు. ఉదయమే దేవుణ్ణి వెతకడం మరో మెట్టు అది. అయితే అప్పుడే నీకు సమయం ఉంటుంది కదా, అందరికీ 24 గంటలే కదా. మరి ఇంత టైం ఎట్లుందంటే యూ హ్యావ్ టు గెటప్ ఎర్లీ. వాక్యాన్ని కొనియాడతాను. నేను ఎప్పుడు పలుకుతాను నా నోటితోడు, దివారాత్రము దేవుని వాక్యం ధ్యానించేవాడు ధన్యుడు, వాడు నీటి కాలువల ఊరను నాటబడిన వాడై వాడు ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చే చెట్టు. నేను ఒక ఫలమిచ్చే చెట్టు కావాలంటే ఊరికే అవుతుందా? నేను వాక్యాన్ని సంగ్రహించుకోవాలి, చదవాలి, వినాలి, గైకొనాలి. నేను సమయం తీసుకొని కొన్ని వాక్కులు నాకు చాలా సంతోషం ఇచ్చిన వాక్యం రాస్తాను ఒకసారి. ఆ వాక్యం దట్ ఆల్సో ఈజ్ ఏ స్టెప్ టు రివైవల్ బికాజ్ ఇట్ ఇగ్నైట్స్ యూ. నిన్ను రగిలింపజేసేది దేవుని వాక్యం, శక్తినిచ్చేది వాక్యం. తర్వాత 8వది ఫాస్టింగ్, ఉపవాసం. ఈ ఉపవాసం గురించి నేను చెప్తున్నాను కదా, ప్రసంగం చేయడం ఈజీ కానీ ఉపవాసం ఉండడం చాలా కష్టతరం అని అనుకుంటారు కదా, అనిపిస్తుంది. అంటే మన శక్తితో మనం ఉండలేము. గాడ్ ఆర్డైన్డ్ ఫాస్ట్ అని ఉన్నది. అంటే దేవుడే తన బిడ్డలను ఆ ఉపవాసంలోకి దింపుతాడు. అది నేను చాలా పర్యాయములు ఈ 30 సంవత్సరాలు నేను అనుభవించినాను. ఉపవాసం ఎందుకులే, అన్నీ మనం విశ్వాసం ద్వారా పండుకోవచ్చు, అంతా ఉచితమే కదా, మరి దీనికి ఎందుకు ఉపవాసం? అలాగన్నీ ఆ పిచ్చి మాటలు నమ్మకండి. దేవుని వాక్యాన్ని అనుగుణంగా నేను అనుభవించే చెప్తున్నాను. దేవుడు చాలా పర్యాయములు తన బిడ్డలను తన దగ్గర కూర్చుకుంటాడు. నా అనుభవం ఏంటంటే, నా జీవితంలో 3 పర్యాయములు నేను ఆహారము సాలిడ్స్ ఏం తీసుకోకుండా ఓన్లీ లిక్విడ్స్తో 50 days 3 times చేసినాను. అప్పుడు చాలా అద్భుతమైన అనుభూతి నేను పొందుకున్నాను. అది ఇంతవరకు కూడా నిలిచింది. దర్శనాలు చూసినాను, శక్తిని పొందుకున్నాను, నాలో ఉన్న భయము, పిరికితనం పారిపోయింది. నేను చేసేదంతా దేవుడు ఎస్టాబ్లిష్ చేస్తూ వచ్చినాడు. ఇవన్నీ ఉపవాసం యొక్క ఫలాలు. మీకు కావాలంటే జాయ్ చెరియన్ ఫాస్టింగ్ అంటే దాదాపు 70 ప్రసంగాలు ఉన్నాయి యూట్యూబ్లో. అంటే ఈ ఫాస్టింగ్ ఎందుకు ఉజ్జీవానికి మెట్టు? ఒకరోజు నేను ఇలాగూ బయట వంట వండుతుంటే నేను చూస్తున్నాను. అబ్జర్వేషన్ నాకు చాలా నాది పద్ధతి అనమాట. అబ్జర్వ్ చేస్తూ ఉంటాను. ఆ వంట వండే వ్యక్తి ముద్దులు తెచ్చి ఆ అండ కింద పెడుతున్నాడు, తగిలిస్తున్నాడు నిప్పు, కానీ అంటుకుంటలేదు, అది పొగ మాత్రమే వస్తుంది. ఎంత ఊదుతున్నాడు, ఆగిపుల్లలన్నీ అయిపోతుంది కానీ మంట రగులడం లేదు. అయితే అడిగినాడు, అమ్మా పచ్చి కట్టెలు ఇవి అంటావు,
పైగా ముద్దులు ఇవి, ఎండు కట్టెలు కావాలి. ఎండు కట్టెలు ఉన్నప్పుడు నేను దాన్ని చీల్చిన తర్వాత పెడితే అంటుతుందని. అయితే వెంటనే నేను మళ్ళీ ఎవరో వాలంటీర్ని పంపి ఎండు కట్టెలు తెప్పించిన. ఎండు కూడా ముద్దు ఉంటే మళ్ళీ గొడ్డలు పెట్టి దాన్ని చీల్చినాడు. ఇక చూడండి, పొయ్యిలో పెట్టగానే భగ్గుమని అంటుకుంది. అంత గొప్ప వంట కూడా తొందరగా అయిపోయింది. ఒకసారి చప్పట్లు కూడా దేవుని స్తుతిస్తారా? అంటే దీంట్లో ఆధ్యాత్మికమైన అర్థం నేను చేసుకున్నాను. తడి కట్టెలు 3 పూటలు తినేవారిని సూచిస్తుంది. 3 పూటలు పీక దాకా తిని బేవరింపులతోటి కడుపు దొడుపుకుంటూ తిరుగుతుంటారు చాలామంది. అట్టి వారు ఎప్పుడు వారి జీవితంలో ఉద్యోగం చూడలేరు. తడి కట్టెలు అనమాట అవి, ఎండు కట్టెలు, డ్రై వుడ్. అది కూడా చీల్చబడాలి, దానికి శ్రమ కలగాలి, గుడ్డలు పడాలి. అది చీల్చిన తర్వాత పెడితే భగ్గు అని అంటుకుంది. అలాగూ మనము కొన్నిసార్లు వీ హ్యావ్ టు డెఫినెట్లీ, అంటే యు టేక్ ఏ డిటర్మినేషన్. ఇప్పుడు క్రొత్త సంవత్సరం వచ్చింది, ఏ ఇయర్ ఆఫ్ రివైవల్. దేశమంతా ఉద్యమం వస్తే నాకేంటని అనుకోకుండా కనీసం నీ కుటుంబంలో ఉన్నవారన్నా దేవుని ట్రాక్ మీద రావాలి, దేవుని వలయంలో పడాలంటే తప్పకుండా ఇవన్నీ పాటించాలి. అయితే ప్రతి శుక్రవారము యునైటెడ్ పీపుల్ ఫెలోషిప్లో ఫాస్టింగ్ ప్రేయర్గా డిక్లేర్ చేస్తున్నాం. కొంతమంది ఉంటారు, ఎందుకంటే నేను ఇంతవరకు స్ట్రిక్ట్గా దాని గురించి బోధించలేదు. సాతానుడు చాలా కుయుక్తిపరుడు కదా. ఏ షుగర్ ఉన్నది, ఏ బీపీ ఉన్నది, ఏ అది ఉన్నది. అసలు నన్ను అడిగితే నీ మనస్సు దేవుని మీద ఉంచిన తర్వాత నీకు ఏ హాని కలుగుతుంది? నువ్వు దేవుని సన్నిధిలో ఉండి దేవుని వాక్యం ధ్యానిస్తూ ప్రార్థన చేస్తుంటే నీ శరీరం మీద నీకు అధికారం తప్పకుండా దేవుడు ఇస్తాడు కదా. కానీ ఉట్టి అపోహలు అన్నమాట, భయాలు. అది అయిపోతుంది, ఇది అయిపోతుంది, ఏది కాదు. నాకు తెలిసి చరిత్రలో దేవుని వాక్యాన్ని పఠిస్తూ దేవుని సన్నిధిలో గడిపి ప్రార్థన చేసేవారు ఉపవాసం ఉండి చనిపోయినారని నేను ఇంతవరకు వినలేదు. ఎందుకంటే యేసుప్రభు అన్నాడు, మనుష్యుడు రొట్టె వలన మాత్రం కాదు, దేవుని నోటి నుండి వచ్చిన ప్రతి మాట వలన బ్రతుకుతాడంట. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిద్దామా? మ్యాన్ షల్ నాట్ లివ్ బై బ్రెడ్ బట్ బై ఎవ్రీ వర్డ్ దట్ కమెత్ ఫ్రమ్ హిస్ మౌత్. అంటే నువ్వు దేవుని మాటలు ధ్యానిస్తుంటే నీ ఆకలి తప్పులు ఉండవు ఇంకా. కానీ దేవునిలోనే ఉండాలి. చాలామంది ఉపవాసం అని ఊర్లన్నీ తిరుగుతారు, షికారులు చేస్తారు, షాపింగ్లు చేస్తారు, మళ్ళీ అలసిపోతారు, గబగబ తినేస్తారు. అలా కాకుండా దేవుని సన్నిధి అనుభవిస్తే మనము ఆకలిని జయించగలుగుతాము, ఏకాగ్రత పెరుగుతుంది, ఫోకస్. యాక్చువల్లీ ఉపవాసం అంటే ఫోకస్ అన్నమాట. యు ఆర్ కాన్సన్ట్రేటింగ్ ఆన్ ఎ గోల్. అదే ఉపవాసం, దేవునితో సహా వసించడం. అది సమయం తీసుకోకుండా కేవలం ఆహారం మాని పనులన్నీ చేసుకుంటే కాదు, నువ్వు ఏకాగ్రతతో ఉండాలి. ఎందుకు అన్నప్పుడు యేసు ప్రభువు స్వయంగా ఉపవసించినాడు, మన దైవ కుమారుడై ఉపవాసం ఉన్నాడు. మోషే గొప్ప నాయకుడు, 2 పర్యాయములు 40 రోజుల చొప్పున ఆహారం నీళ్ళు లేకుండా పర్వతం మీద, సీనాయి పర్వతం మీద మరి ఉపవసించినాడు. దేవుణ్ణి ముఖాముఖిగా చూసిన వ్యక్తినా. అయితే ఉపవాసం అనేది చాలా మంచిది. మరి ఆయుర్వేదం వాళ్ళు ఏమంటారంటే లంఘనం అంటే ఫాస్టింగ్. లంఘనం ఔషధ లక్షణం అంట. ఇట్స్ ఎ మెడిసిన్, ఇట్స్ ఎ ప్రివెంటివ్ మెడిసిన్ అంట ఫాస్టింగ్. ఈ రోగాలు కూడా పుట్టుకు రావడం చాలా తినడం ద్వారా. అధిక బరువు, అధికంగా దొరికిందంతా లాగించేయడం, మళ్ళా ఆ జబ్బు ఈ జబ్బు అని మూలన పడడం అని. నిజంగా దేవుని ఆలయం కదా మన శరీరాలు, దాని గురించి శ్రద్ధ వహించాలి. ఉజ్జీవము అంటే దానిలో ఉన్న వివిధమైన భాగాల గురించి నేను చెప్తున్నాను. ఊరికే ఉజ్జీవం అని ప్రార్థన చేయాలంటే ఇవన్నీ నేర్చుకోవాలి కదా. హౌ టు కీప్ అప్ యువర్ బాడీ ఇన్ ద కంట్రోల్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. నీ ముందు ఆహారం వస్తే నీకు ఎంత కావాలో అంత తినాలి, అంతే. నేను ఈ మధ్యలో ఒక పుస్తకంలో చదివినాను, చైనీస్ కానీ జపనీస్ కానీ కొరియన్ పీపుల్ వీళ్ళంతా మనం ఇస్తరాకు మీద ప్లేట్ మీద ఒక పెద్ద గుట్ట పెట్టుకొని మెల్లగా తింటాం కదా, గుట్ట అంత అయిపోయేదాకా. అంత తినారంట వాళ్ళు. కేవలం ఈ పిడికలు ఎంత ఉంది అంతే రైస్ తింటారట. ఇంతే ఉంటుందంట మన గుండె కూడా, కడుపు కూడా అంత ష్రింక్ అయిపోతుందంట, అంతే అలవాటు చేసుకుంటే. ఇక నువ్వు తింటూ పోతుంటే ఆ
పొట్ట కూడా పెద్దగా అయిపోతుంది. ఇప్పుడు అంత నింపేదాకా అది ఊరుకోదు, ఇంకాదే ఇంకాదే అని అంటుంది. దాన్ని కంట్రోల్లో పెట్టాలి. అది కూడా ఉద్యమానికి ఒక మెట్టు. మరి ఇవన్నీ నేను చెప్పేది మెట్లు కదా, ఎన్ని మెట్లు అయినాయి? 9వది ఆరాధన. చాలామంది ఆరాధించరు. ఎవరన్నా పాడతారు, ఆ పాట ఎంత చక్కగా పాడినారు, ఎంత మంచి గొంతుతో పాడినారు, మరి వాళ్ళ స్వరం ఎంత బాగుంది పాటలు. నేను కూడా అడ్మైర్ చేస్తాను, పాటలు పాడేవారంటే నాకు చాలా ఇష్టం. కానీ వాళ్ళు పాడడం మాత్రం కాదు, సర్వలోక నివాసులు ఆయనను కనపరచాలి కదా. దేవునికి స్తోత్రం. సర్వజనులు చప్పట్లు కొట్టాలి, అందరూ కలిసి ఆరాధించాలి. మాస్ వర్షిప్ షుడ్ బి దేర్. ఐఎమ్ ప్రేయింగ్ ఫర్ దట్. యూపీఎఫ్లో అందరు పాడాలి, అందరు చప్పట్లు కొట్టాలి, అందరు చేతులు ఎత్తి ఆరాధించాలి. సోలో సింగింగ్ కాదు, వీ కమ్ టు వర్షిప్ గాడ్. మనము దేవుని ఆరాధించడానికి వస్తున్నాము, అందరూ ఆరాధించాలి. అంటే ఆయన ఇశ్రాయేలు చేయు స్తోత్రముల మీద ఆయన ఆసీనుడే. అఫ్కోర్స్ గాయకులను ఏర్పరిచి గాయకులు పాడాలని, యుద్ధానికి పోయేటప్పుడు యెహోషాపాతు రాజు గాయకులను వాయిద్యం వాయించేవారిని ఏర్పాటు చేసుకున్నాడని, అది వాళ్ళ పిలుపు. వాళ్ళు పాడితే సరిపోతుందా? మరి దేవుడు మనకు స్వరం ఇచ్చినాడు కదా, మనం కూడా పాడాలి. మాటి మాటికి గొంతెత్తి అరుపులు కేకలు అయితే వస్తాయి కదా, మరి స్వరంతో ఎందుకు దేవుని కొనియాడకూడదు? అయితే ఆరాధించాలి. ఆరాధనలో ప్రజల బంధకాలు ఊడిపోతాయండి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. వెన్ పీపుల్ వర్షిప్ అంటే ఆత్మతో సత్యంతో ఆరాధించినప్పుడు దయ్యాలు వదిలిపోతాయి. దట్స్ వై ఐ రెస్పెక్ట్ పీపుల్ హూ సింగ్ సాంగ్స్. ఎందుకంటే వాళ్ళు ఆత్మతో పాడినట్టయితే ఎవరికైనా దయ్యం పట్టుకుని కూడా విలవిలనాడి కింద పడిపోవాలి, రోగాలు వదిలిపోవాలి. ఎందుకంటే పౌలు శీలలు వారు చేసిందెల్లా ప్రార్థన పాటలే కదా. పాటలు పాడినారు, ప్రార్థించినారు. అక్కడ చెరసాల్లో ఉన్న అందరి బంధకములు ఏమైనాయి? ఊడిపోయాయి. తలుపులన్నీ తెరుచుకుని. అంటే మరి అద్భుతం, ఎంత అద్భుతం జరుగుతుందో. ఆరాధించాలి. అంటే నీకు ఇప్పుడు ఉద్యోగం కావాలంటే నేను ఎప్పుడు అనుకుంటా, నాకు కొద్దిగా సమయం ఇస్తే గొర్రెం పెట్టుకొని మంచి కంజ పట్టుకొని నేను ఒంటరి పాడదామని. అది కుదరదు అనుకుంటాం. ఆశ అయితే ఉంది, కానీ మరి ఆ సమయం కూడా నేను పొందుకోవాలి. అప్పుడప్పుడు చేస్తాను ఆ పని. అయితే ఎవరో వినాలని కాదు, కానీ నేను దేవుని కలిసి మేము దేవుని ఆరాధిస్తున్నాను. ఎన్ని మేళ్ళు పొందుకున్నాను కదా పాడపాడి. నేను దేవుని మైపరచాలి. ప్రజల్లో దేవుని ఆరాధించినప్పుడు ప్రజలు ఆశీర్వదింపబడతారు. భారభరిత హృదయంతో వచ్చిన వారికి చాలా ఉపశమనం కలుగుతుంది. దానికి తగిన వాక్యం ఇక్కడ ఉంది చూడండి, 69వ కీర్తనలో. వెన్ పీపుల్ సింగ్, 30వ వచనం. కీర్తనలు 69, 30, 31 నేను చదువుతున్నాను. కీర్తనలతో నేను దేవుని నామమును స్తుతించేదను, కృతజ్ఞతాస్తుతులతో నేను ఆయనను ఘనపరిచేదను. ఎద్దు కంటేను కొమ్ములను డెక్కలను గల కోడె కంటేను అది యెహోవాకు ప్రీతికరము. బాధపడువారు దాన్ని చూచి సంతోషించుదురు. హల్లెలూయా. ఒక పెద్ద ఎద్దు నర్పించే దానికంటే కొమ్ములు డెక్కలు గల కోడె కంటే దేవునికి చాలా ఇష్టం అంట పాటలంటే. అసలు ఒక దగ్గర నేను చదివినాను, దేవుడు మరి ఈ సర్వ ప్రపంచానికి పునాదులు వేసింది కూడా పాటలతోనేనంట. ఆయన శిలువ మరణానికి వెళ్ళేటప్పుడు కూడా శిష్యులతో కలిసి పాటలు పాడుతూ వెళ్ళినాడంట. దానికి వర్స్ ఉంది ఇక్కడ. పాటలు పాడుతూ వారు ఒలీవల కొండకు వెళ్ళినారు. ఇక్కడ పాటలు పాడడం ద్వారా బాధపడేవారు వారి బాధను మర్చిపోతారట, వారి ప్రాణము తెప్పరిల్లుతుందట. ఆరాధించాలి. ఆరాధన అన్నప్పుడు ఇప్పుడు మనం ఈ రోజుల్లో సంఘాల్లో చూస్తున్నాము, మట్టు మర్యాద లేకుండా, మరి అంటే వారిని వాళ్ళు ప్రదర్శించుకుంటూ మర్యాద క్రమం లేకుండా అక్కడ ఒక పాపానికి చోటిచ్చే ప్రదేశంలాగా మారిపోయింది. వాయిద్యాలు వాయించేవారు కానీ పాటలు పాడి. పవిత్రత ఉండాలి, పరిశుద్ధత ఉండాలి. దేవుని ఆలయంకు ఎప్పుడెప్పుడు ఎన్నటెన్నటికి పరిశుద్ధతనే అలంకారం. వాక్యంలో ఉన్నది అలా. కాబట్టి ఆరాధన చాలా అవసరం. ఆరాధించాలి. చూడండి, ఇప్పుడు ఆరాధనకు రమ్మని అంటారు. ఇప్పుడు బాగా అలవాటు అయిపోయింది. ఆరాధనకు ఎవరు తయారై వెళ్ళాలి? యూట్యూబ్ ఆన్ చేయగానే వచ్చేస్తుంది. పల్లి బఠానీ తినుకుంటా, లేకుంటే వేడివేడి పకోడీలు తినుకుంటా వాక్యం వినొచ్చు. నేను చెప్పింది తప్ప? అంటే మర్యాద గౌరవం లేదు. చూడండి, దేవుని యూ హ్యావ్ టు రెస్పెక్ట్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్ కదా. దేవుని సన్నిధికి వచ్చినాం మనం.
ఎక్కడికి వచ్చినాము? దేవుని సన్నిధికి వచ్చినాము. ఈ సన్నిధి ఒక పెద్ద రెస్టారెంట్లో దొరుకుతుందా? ఎన్నో ప్రయాణాలు చేసిన ఈ 4 నెలలే. నాకు రెస్టారెంట్, ఆ రెస్టారెంట్ ఈ రెస్టారెంట్ తిరిగినా ఫుడ్ కొరకు. అక్కడెక్కడ ఇలాంటి సన్నిధి దొరకదు కదా. దేవుడున్న చోట దేవుని సన్నిధి దొరుకుతుంది. దేవునికి స్తోత్రం. దేవుడున్న చోటుకి ప్రజలు రావాలి. దాని పేరే మందిరం. లేకుంటే మందిరం ఎందుకు? యెరూషలేమా, మరి నిన్ను ప్రేమించేవారు వర్ధిల్లుతారంట. యెరూషలేము అంటే రొట్టెల ఇల్లు. రొట్టె దొరుకుతుంది. ఇప్పుడు మీరు గంట నుండి రొట్టె తింటున్నారు కదా. దేవుని వాక్యం. దేవుని వాక్యం అంటే పరలోకం నుండి దిగి వచ్చిన జీవాహారం, నిన్ను జీవింపజేసేదన్నమాట. కనుక నీవు ఆరాధించాలి. ఆరాధన దినాన్ని ఘనపరచాలి. దేవుని ఘనపరచని వారి జోలికి పోవద్దని వాక్యంలో ఉంది. అట్టి వారికి నమస్కారం కూడా చేయదు. ఇఫ్ ఈజ్ నాట్ వర్షిపింగ్ గాడ్. అది నేను కాదు చెప్పేది, వాక్యంలో మీకు చూపెడతాను. సామెతల గ్రంథం 24 సామెతలు 24, 21, 22. నా కుమారుడా, యెహోవాను ఘనపరచుము, రాజును ఘనపరచుము, అలాగు చేయని వాని జోలికి పోకుము. అట్టి వారికి ఆపద హఠాత్తుగా వచ్చును, తటస్థించును. వారి కాలము ఎప్పుడు ముగియునో ఎవరికీ తెలియను. ఈ మాట గుర్తుపెట్టుకోండి. గుడికి రాని వారి జోలికి పోకండి. ఏమి నమస్తే నమస్కారం ఏం చెప్పే అవసరం లేదు. బైబిల్ చెప్తున్నాయి. ఇంకా బైబిల్ కంటే మీరింది ఏంటి? అటు వాడిని జోలికి పోవద్దు అంటే వాడు దేవుని కనపరచాడు కాబట్టి. కీప్ అవే. ఎందుకంటే అది కంటేజియస్, అది నీకు అంటుకుంటుంది. దేవుని కనపరచాలి. వాడు ఆదివారాన్ని కనపరచాలి. హీ షుడ్ రెస్పెక్ట్ ద లార్డ్స్ డే. రావాలి. ఇక్కడ వాక్యంలో మనం చూస్తున్నాం కదా, కీర్తనలు 122లో దావీదు భక్తుడు అంటాడు, మనము దేవుని మందిరముకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నాకు కష్టం అనిపించిందా? చూడండి ఆ వాక్యం చూడండి. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని. యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములో నిలుచున్నవి. యెరూషలేమా, బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. దేవుని 6వ వచనంలో ఉంది, యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించువారు ధన్యులు. అయితే ఆరాధించాలి. 10వది ఏంటో తెలుసా? మీకు హింట్ ఇచ్చినాను అప్పుడే. ఉదయం లేవడం. ఉదయము లేవాలి విశ్వాసి. గొప్ప ఉద్యమాన్ని మన సంఘం చూడాలంటే మన సంఘస్థులు అందరూ ఈ అలవాటు చేసుకోండి దయచేసి. దేవునికి స్తోత్రం. నాకు విశ్వాసం ఉంది, తల్లి ఎట్టిదో బిడ్డలు అట్టిదే. నేను లేస్తాను కాబట్టి అది మీకు అంటుకుంటుంది తప్పకుండా. మీరు ఉండలేరు, మీరు లేచేస్తారు అప్పుడే. ఎందుకంటే నేను అనేక ఇంత మరి పరిచర్య నడిపిస్తున్నానంటే ఐఎమ్ ఎన్ ఎర్లీ రైజర్. I have to get up early. I have to be in the presence of God. I have to read the word. I have to worship God. I have to set right myself. I have to check myself, my life, introspect. ఇవన్నీ సాధ్యమవుతుందా? తెల్లారితే చాలు పని వాళ్ళు వస్తారు, పేపర్ వాడు వస్తాడు, పాలోడు వస్తాడు, అమ్మ అంటాడు, భిక్షగాడు కూడా వస్తాడు. అబ్బోయమ్మో ఎన్ని డిమాండ్స్, ఫోన్లు వస్తూ ఉంటాయి. అవన్నీ రాకముందే నువ్వు లేస్తావు. ప్రిపేర్ యువర్ సెల్ఫ్ టు మీట్ యువర్ గాడ్. దేవుని స్తోత్రం. నువ్వు సిద్ధపాటుతో ఉండాలంటే ఉదయం లేవాలి. నీకు ఉద్యోగం రాదు. ఒక ఉద్యోగ ప్రసంగికునిగా నువ్వు ఎప్పుడు కాలేవు. ఎందుకంటే ఫస్ట్ యూ హ్యావ్ టు గెట్ ఇగ్నైటెడ్ కదా బిఫోర్ యూ స్ప్రెడ్ ద ఫైర్ టు అదర్స్. వేకువ లేచినారు భక్తులందరూ ఉదయం లేచినారండి. విశ్వాసులు కూడా ఉదయం లేవాలి. ఇప్పుడు అంటారు మాకు నైట్ డ్యూటీ, మేము ఎలా లేవాలి. అది మీరు అడ్జస్ట్ చేసుకోవాలి, మీ టైం టేబుల్. అది నాకు తెలియదు. మరి ఉదయం లేవడం ద్వారా నీకు ఆ ప్రశస్తమైన గడియలు దేవునితో కలుపుతావు. అయితే నేను ఉదయం లేచి మరి నా పనులు ముగించుకొని దేవుని సన్నిధిలో ధ్యానిస్తానని చెప్పాను. 15-20 నిమిషాలనే కన్ను మూసుకొని ఉంటాను. దాంట్లో ఆ ధ్యానించుండగా, అదే 39వ కీర్తన 3వ వచనంలో ఉన్నట్టు, నేను ధ్యానించుండగా నా గుండెలో మంట పుట్టాను. అదే ఉజ్జీవం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుండెలో మంట పుడుతుంది అన్నమాట ధ్యానిస్తున్నప్పుడు. నేను చెప్పినట్టు ఆయన చేసిన ఉపకారములను ధ్యానించడం, అందరితో సమాధానంగా ఉండడానికి నాకు సహాయం దయచేయమని అడగడం, యేసు రక్తం గురించి, యేసు పునరుద్ధానం గురించి,
పరిశుద్ధాత్మ శక్తి గురించి, వాక్యం గురించి, మరి జ్ఞానం అడగడం, బలం అడగడం, వాక్యము చదవాలి నేను అని తిరిగి నిన్ను నీవు బోధించుకోవడం, పాటలు నేను పాడాలి, ఆరాధించాలి, నేను స్తుతించాలి, మరి విశ్వాసం నాకు కావాలి. ఎవ్రీడే ఐ రిమైండ్ మై సెల్ఫ్ అబౌట్ ఫెయిత్. ఎందుకంటే ఫెయిత్ గురించి ఎన్నో వచనాలు ఉన్నాయి, మనకు బై హార్ట్ వచ్చు. కానీ విశ్వాసం గురించి మరొకసారి నిన్ను నీవు మరి బోధించుకుంటే ఎంత బాగుంటుంది. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టలై ఉండుట అసాధ్యం అనగానే నాకు మై మైండ్ గెట్స్ లైట్. అబ్బా, ఐ హ్యావ్ టు హ్యావ్ ఫెయిత్. ఆ విశ్వాసమే మనకు లోకం మీద విజయం ఇస్తుందంట. దేవునికి స్తోత్రం. విశ్వాసము కానిదేదో అది పాపం అంట. విశ్వసించేవాడు ఎన్నడూ కలవరపడాడు. విశ్వాసం కావాలి. నువ్వు దేవుని సన్నిధిలో కళ్ళు మూసుకొని అడుగుతున్నావు అన్నమాట. నిరీక్షణ కావాలి. విశ్వాసము, నిరీక్షణ, ప్రేమ, విశ్వాసకి 3 ఇంపార్టెంట్ పాయింట్స్. నిరీక్షణ కావాలి. ఎన్ని అంశాల కొరకు నువ్వు ప్రార్థన చేస్తున్నావు. ఇప్పుడు ఉజ్జీవం ఈజ్ కాల్డ్ ఇయర్ ఆఫ్ రివైవల్. ఈ ఉజ్జీవం కావాలంటే నిరీక్షణ కావాలి కదా. హోపింగ్. మనం విశ్వసించింది పొందుకున్న తర్వాత నిరీక్షణతో మనకు పని లేదండి. ఆ నిరీక్షణ ఏంటి? వాట్ ఆల్ వీ హ్యావ్ ప్రేడ్ అండ్ పుట్ బిఫోర్ గాడ్, డెఫినెట్లీ గాడ్ ఈజ్ గోయింగ్ టు ఆన్సర్ అనే నిరీక్షణ, విస్తారమైన నిరీక్షణ ప్రభువులో ఉన్నది. మన బిడ్డల కొరకు ప్రార్థన చేస్తున్నాం, వారి దైవదాసులు కావాలని అంటున్నాం, కోరుకుంటున్నాము, నమ్ముతున్నాము, నిరీక్షిస్తున్నాము. అది తప్పకుండా జరుగుతుంది. మరి విశ్వాసం కావాలి, నిరీక్షణ కావాలి. ప్రేమ గురించి ముందే చెప్పాను. అయితే ఇవన్నీ నువ్వు ప్రార్థన చేయాలి. ఉదయకాలం లేచినప్పుడు, దేవుని వెతికినప్పుడు అంటారు, ఉదయమే లేచిన పక్షికి పుట్టెడు పురుగులు దొరుకుతాయండి. పుట్టెడు పురుగులు అన్నమాట. అది కొద్దిగా నిద్రపోయింది అనుకోండి, వేరే పక్షులన్నీ వచ్చి బుక్కిపోతుంది, దీనికి ఏది దొరకదు. ఇశ్రాయేల్ ప్రజలు కూడా మన్నాను ఏరుకోవడానికి ఎప్పుడు లేచినారు? వాళ్ళు వేకునే లేచిపోయి మన్నాను కూర్చుకున్నారు. కొద్దిగా అయిందంటే సూర్యరశ్మికి ఆ మన్నా అంతా కూడా కరిగిపోయేది. అలాగ మనం ఉదయం లేవాలి. దేవునికి స్తోత్రం. ఒక గొప్ప ఉద్యోగం కొరకు ప్రార్థన చేయండి. దేవుడు నాకు ఉద్యోగం గురించి ఉన్న ప్రసంగాలు చేయాలని ప్రార్థన చేయండి. అందరూ ఒకసారి లేచులు పడితే ప్రార్థన చేస్తాను. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం తండ్రి. దేశమెల్లడను దివ్యాగ్నిచే మనుషుల దోషాలన్నీ కాలిపోవడానికి ప్రభువా పరిశుద్ధాగ్నిని పంపుమని మేము ప్రార్థన చేస్తున్నాం. నీ అగ్నితో మమ్మల్ని అందరినీ నింపుమని ప్రార్థిస్తున్నాం. నీ కరుణతో అగ్ని కణములను కరిగించి మా హృదయాలను తాకించమని ప్రార్థన చేస్తున్నాం. కన్యకలు, వృద్ధులు, యవనస్తులు అట్టి అగ్ని చేత నింపబడాలని మేము ప్రార్థిస్తున్నాం. పాపులు పశ్చాత్తాపడాలని, పరిశుద్ధుల మలినము పోగొట్టబడాలని ప్రార్థన చేస్తున్నాము. పాపము, శాపము ఇవన్నీ కూడా భస్మమై కాలి నశించే రీతిగా ఒక అగ్ని మాకు నీ నుండి దిగి మా దేశమంతా వ్యాపించాలని మేము ఎంతో కోరుతున్నాం. యేసు యొక్క ప్రేమను వెదజల్లడానికి, మేము విశ్వాసమందు వర్ధిల్లడానికి నీ దివ్యమైన అగ్ని మాకు కావాలని మేము అడుగుతున్నాం. నాయన, గొప్ప ఉజ్జీవానికి 10 మెట్లు ఈరోజు ధ్యానించినాం. అది మనుషుల విశ్వాసుల హృదయంలో అది నాటుమని దాని కొరకు ప్రార్థన చేసి పొందుకోవడానికి ఉన్న సహాయం దయచేయండి. వీఆర్ లుకింగ్ ఫార్వర్డ్ టు ఎ గ్రేట్ రివైవల్ లార్డ్. మరి మా సంఘంలో 100 గంటల ప్రార్థన జరుగుతూనే ఉంది నాయన. మరి రకరకముల ప్రార్థనలు, వివిధ రకముల కార్యక్రమాలు జరుగుతున్నాయి నాయన. మేము కోరుతున్నాం, ప్రతి వ్యక్తి కూడా నీ అగ్ని చేత నింపబడాలని, ప్రతి కుటుంబంలో రక్షణ కార్యాలు జరగాలని, సమాజంలో దుర్మార్గము, అక్రమము, పాపము కాలిపోవాలని, మా దేశంలో ఉన్న పాపము, దోషమంతా నీ దివ్యమైన అగ్ని చేత దహించబడాలని, ప్రభువా శాపాలన్నీ భస్మమైపోవాలని, అటు దివ్యమైన అగ్ని చేత మమ్మల్ని అందరినీ నింపుమని, తప్పకుండా ఒక గొప్ప అగ్ని ఉజ్జీవము మా సంఘంలోనూ మా ద్వారా ఇతరులకు కూడా అది రగిలిపోవడానికి సహాయం దయచేయమని యేసు పరిశుద్ధ నామములో అడుగుతున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. తండ్రి అయిన దేవుని ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ సహవాసం మనందరితో సదాకాలం తోడుగా ఉండును గాక. గాడ్ బ్లెస్ యూ.
భాగమునీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా ధరలోన ధనధాన్యములనీయగా కరుణించి కాపాడి రక్షింపగా పరలోకనాదుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వెనుదీతువా నీ ధనము నీ ఘనము ప్రభు యేసుదే నీ దశమా భాగమునీయ వెనుదీతువా పాడి పంటలు ప్రభువు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా పాడి పంటలు ప్రభు నీకీయగా కూడు గుట్టలు నీకు దయచేయగా వీడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా వేడంగ ప్రభు యేసు నామంబును గడువేల ప్రభుకీయను క్రైస్తవా నీ ధనము నీ